మహారాణులు 5 అందమైన రౌండ్ తో 5 పార్టిసిపెంట్స్ తో ఎంతో హాయిగా సాగేటువంటి మహిళలు మహారాణులు మీకు మరొకసారి స్వాగతం పలుకుతోంది. మరి ఈనాటి మన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చినటువంటి మహిళలు ఎవరో కనుక్కుందాం. ముందుగా సరిత గారు. నా పేరు సరిత అండి. నేను రామ్నగర్ నుంచి వచ్చాను. నేను బ్యూటిషియన్. ఒక మంచి బ్యూటీ టిప్ చెప్పండి. పచ్చి పాలు బాదం పప్పులు కలిపి ఫేస్ పెట్టుకుంటే క్యూట్ గా ఉంటారు. పచ్చి పాలల్లోకి బాదం పప్పులు నానబెట్టాలండి? రాత్రి నానబెట్టాలా? రాత్రి నానబెట్టేసి బాదం పప్పులు పొద్దున్నే పాలల్లో కలిపి మిక్స్ చేసి ఫేస్ పెట్టుకుంటే క్యూట్ గా కనిపిస్తారు. క్యూట్ గా కనిపిస్తారంట. మగవాళ్ళు ఈ పనులు చేశారు, ఇది ఓన్లీ ఆడవాళ్ళకి మాత్రమే. ఓకేనా? ఇందిర గారు. కరీంనగర్ నుండి వచ్చానండి. నేను హౌస్. మాధవి గారు. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, హౌస్ వైఫ్. జ్యోతి గారు. నేను హబ్సిగూడ నుంచి వచ్చాను. ఓకే. నేను బీపీఓలో వర్క్ చేస్తున్నాను. శ్రీలక్ష్మి గారు. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, హౌస్ వైఫ్. ఓకే. సో ఇంట్రొడక్షన్స్ అయిపోయాయి. మరి ఇప్పుడు మనం ఏం చేద్దాం? వరహాలు ఇచ్చేద్దాం. ఎవరికి ఎన్ని వరహాలు వచ్చాయో చూద్దాము. 11 11 10 11 వరహాలు 10. సో వరహాలు ఇచ్చేసాము. ఇక ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేస్తున్నాం. మొదటి రౌండ్ పేరు తప్పైతేనే ఒప్పు. ఓకే. సో ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేస్తున్నాము. సరిత గారు మీ దగ్గర నుంచే. రెడీయా? సరిత గారు మీ సమయం ప్రారంభం. బట్టలు ఎక్కడ దొరుకుతాయి? కిరాణా కొట్టు. రైట్. టైటానిక్ సినిమా హీరో ఎవరు? నాగార్జున. రైట్. రసీదులు ఎవరు రాస్తారు? అయ్యో, మీరు రసీదు రాసేంత టైం తీసుకున్నారు. ఇక్కడ మీకు 6 వరహాలు ఇస్తున్నాము. బట్టలు ఎక్కడ దొరుకుతాయి? ఎక్కడ దొరుకుతాయి? కిరాణా కొట్లో దొరుకుతాయి అన్నమాట. కిలోల చొప్పున అమ్ముతుంటారండి. అయ్యా, ఈ మధ్యకాలంలో కొన్ని పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లలో మన పాత బట్టలు కిలోల చొప్పున తీసుకుంటున్నారు. తెలుసా మీకు? తెలిసే ఉంటుంది. మన పాత బట్టలు అంట కొన్ని కిలోలు ఇస్తే కొత్త బట్టలు ఇస్తారంట. బట్టలు కూడా కిలోలలో లెక్కేసి ఇస్తున్నారు తూకం. సో మీకు ఆ లెక్కన మేము 6 వరహాలు ఇస్తున్నాం. ఇందిర గారు రెడీ? మీ సమయం ప్రారంభం. గన్నుతో ఏం చేస్తారు? అన్నం తింటారు. రైట్. రాజా ఏ సినిమాలో ఉన్నాడు? మగమహారాజ్. బ్యాగ్ ని తెలుగులో ఏమంటారు? బంతి. ఓకే. సినీ యాక్టర్. ఓకే, టైం అయిపోయింది. మీకు ఇస్తున్నాం 9 వరహాలు. గన్నుతో ఏం చేస్తారండి? అన్నం తింటారు. అన్నం తింటారు. ఎలా తింటారా గన్నుతో అన్నం? ఇది మహిళలు మహారాణులు స్పెషల్. అంటే ఇలా ఉండేటువంటి గన్నుతో ఇలా తీసుకొని ఇలా తింటారా? ఇలా తినేటప్పుడు పొరపాటుని ఇది నొక్కారనుకోండి, ఇంకా తర్వాత తినక్కర్లేదు. ఇలా పెట్టుకొని నొక్కితే ఆ తర్వాత ఇంకా తినడానికి మనం ఉండం. గన్నుతో తినక్కర్లేదు. మాధవి గారు రెడీ? మీ సమయం ప్రారంభం. పాలలో నీళ్లు పోస్తే ఏమవుతుంది? పెరుగు. ఓకే. ట్యూబ్ లైట్లు ఎక్కడ దొరుకుతాయి? బంగారం షాపు. డబ్బు ఎవరికి కావాలి? పశువులు. ఎవరికి కావాలండి? పశువులకి. పశువులకి. ఎందుకు? వాళ్ళు జీవించాలి కదా. వాళ్ళు కూడా ప్రాణులు కదా. వాళ్ళకి కోరికలు ఉంటాయి. వాళ్ళకి థియేటర్లకు వెళ్ళాలని ఉంటుంది, సినిమాలు చూడాలని ఉంటుంది, మంచి మంచి కొత్త కొత్త జీన్స్లు వేసుకోవాలని ఉంటుంది, ఇలాంటి చీరలు కట్టుకోవాలని ఉంటుంది ఆడ పశువులకైతే. ఓకే. సో మీకు 9 వరహాలు ఇస్తున్నాం, తీసుకోండి. ట్యూబ్ లైట్లు బంగారం షాప్ లో దొరుకుతాయా? దొరుకుతాయి. కాకపోతే అమ్మడానికి కాదు, దొంగతనం చేయడానికి. పైన ఉంటాయి కదా, పీక్కొని వచ్చేసి. జ్యోతి గారు రెడీ? మీ సమయం ప్రారంభం. అసూయ సినిమా హీరోయిన్ ఎవరు? జెనీలియా. ఓకే. చాక్లెట్ కావాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? స్టేషనరీకి వెళ్ళాలి. దోమ కుడితే ఏమవుతుంది? ఫీవర్ వస్తుంది. దోమ కుడితే చాలా రకాల ఫీవర్లే వస్తున్నాయి అమ్మాయి. ఓకే. సో జ్యోతి, మీకు ఇస్తున్నాం మేము 6 వరహాలు. ఎందుకంటే తెలుసు కదా, దోమ కుడితే చికెన్ గునియా వస్తుంది కాబట్టి ఇవ్వడానికి లేదు. అసూయ సినిమా హీరోయిన్ ఎవరు? జెనీలియానా? అవునండి. ఆవిడికి సినిమా అంతా అసూయే. ఎవరిని చూసినా అసూయగా ఉంటుందన్నమాట. ఏ హీరోయిన్ చూసినా హీరోని చూసినా చాలా అసూయగా చూస్తూ ఉంటుంది. అదే సినిమా టైటిల్. శ్రీలక్ష్మి గారు రెడీ? మీ సమయం ప్రారంభం. పిన్నిస్తో ఏం చేయొచ్చు? కుట్టుకోవచ్చు. ఓకే. ఉపేంద్ర ఏ సినిమా హీరో? రాజా సినిమా. నిప్పు నార్పడానికి ఏం చేయాలి? నిప్పు పోయాలి. బాగుంది. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అన్నట్టు నిప్పును ఆర్పడానికి ఇంకొంచెం నిప్పు పోయాలంట. దాంతో ఆరిపోతుంది నిప్పు. మీకు 9 వరహాలు. సో మన ఫస్ట్ రౌండ్ ఫినిష్ అయిపోయింది. ఇక రెండో రౌండ్ లోకి వెళ్తున్నాం. రెండో రౌండ్ పేరు బంచికి బంబం. మొదటి పాట. అదరగొట్టు కొట్టు కొట్టు బెదరగొట్టు పిడియాండే చెదరగొట్టు కొట్టు కొట్టు విరగొట్టు విరహాండే మంగళ్యం తంతున మద్దాలే చదవనా ఒకటల్లే మారనా మురిపాలే పెంచనా ఈ మాత్రం చాలనా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలనా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలనా
కొట్టు 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 బెదరగొట్టు పిడిగానే చెదరగొట్టు కొట్టు కొట్టు విరగొట్టు విరహాన్ని. సో ఇప్పుడు ఈ పాటకి సంబంధించిన క్వశ్చన్ ఏంటంటే, మీరు విన్న ఈ పాట ఏ సినిమాలో? కృష్ణ సినిమా. కృష్ణ. రైట్ ఆన్సర్ అండి. 3 వరహాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ సినిమా డైరెక్టర్ ఎవరు? ఎంఎస్ రాజు. కాదు, -3. ఈ సినిమా డైరెక్టర్ వివి వినాయక్. పివి వినాయక్. ఓకే, ఇప్పుడు ఇంకో పాట విందాము. పాట పుర్రట బాబా అదిరిపోయే మెహబూబా బోరోరి సాంబా దిశముల సాంబా నెతిన మోగే జలపంబా నా పాట ఈ పూట కాశీ గంగన చలరే గలరే ఆకాశం తాకేనా పదాలే పొంగగా అలలు అలలుగా పుర్రట బాబా అదిరిపోయే మెహబూబా. క్వశ్చన్, భక్తులారా జాగ్రత్తగా తిలకించండి. ఈ పాట ఏ సినిమాలు? కృష్ణ. ఇందాకే కృష్ణ అయింది. రామా -3. కృష్ణ అర్జున. ఈ సినిమాలో హీరోలు ఎవరు? నాగార్జున, యా, విష్ణు. నాగార్జున, విష్ణు. రైట్ ఆన్సర్. 3 వరహాలు. పాట దడా పుట్టిస్తా నీకు దడా పుట్టిస్తా నా డానన్న పేరు చెప్పి దడా పుట్టిస్తా. డాన్ బజా డాన్ గో, డాన్ బజా డాన్ గో. నీ చెమట పట్టిస్తా నీకు చెమట పట్టిస్తా నా డానన్న దమ్ము చూపి చెమట పట్టిస్తా. డాన్ బజా డాన్ గో, డాన్ బజా డాన్ గో. ఏ దడా పుట్టిస్తా నీకు దడా పుట్టిస్తా నా డానన్న పేరు చెప్పి దడా పుట్టిస్తా. చెమట పట్టిస్తా నీకు చెమట పట్టిస్తా నా డానన్న దమ్ము చూపి చెమట. ఈ సినిమా పేరేంటి? డాన్. జాన్. రైట్ ఆన్సర్. మీకు 3 వరహాలు. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? దడా పుట్టిస్తా నీకు దడా పుట్టిస్తా మా డాన్ అన్న పేరు చెప్పి దడా పుట్టిస్తా. మణి శర్మ. మణి శర్మ. కాదు, -3. వెళ్ళిపోయింది మీ మణి. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ రాఘవ్ లారెన్స్ గారే. డైరెక్టర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ కమ్ యాక్టర్ కోరియోగ్రాఫర్ అన్ని. ఇప్పుడు ఇంకో పాట. ఆమిర్ పెట్టికి ధూలు పెట్టికి షహర్ ఒకటేరా కాళ్ళకైన కాళ్ళకైన సడకొకటేరా ఎవడి కలల కోటకి మహారాజు వాడేరా ఎగిరి పడే నవాబిని చల్లదు పోరా అరే కల్పే తెగట బుందని కళ్ళు నెత్తికెక్కితే చెడతవు భై మరి పోచేస్తే మా దమ్ముతో నీ తుమ్ముని దులిపితే దిక్కబడు ఈ పాట ఏ సినిమాలో? ఈశ్వర్. రైట్ ఆన్సర్. 3 వరహాలు. ఈ సినిమాలో హీరో హీరోయిన్లు ఎవరు? ప్రభాస్, శ్రీదేవి. రైట్ ఆన్సర్. 3 వరహాలు. సో దీనితో ఈ క్వశ్చన్ సంబంధించిన ఆన్సర్స్ అండ్ క్వశ్చన్స్ అయిపోయాయి. మరి ఇందిరా గారేమో లీడ్ లో ఉన్నారు 26 వరహాలతో, శ్రీలక్ష్మి గారు 22 వరహాలతో, అండ్ జ్యోతి గారు 20 వరహాలతో. ఈ ముగ్గురులోకి ఎవరు ఎవరు వస్తారు అక్షయ పాత్ర దగ్గరికి? ఎవరు తీసుకెళ్తారు గిఫ్ట్లని? చూద్దాం. లాస్ట్ సాంగ్. DMANTRA, this is the love mantrale. Maha, 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 maha. And now go. Maha, maha. Yeah. My heart is very hot. Check it out. అందంతో పందెం వేస్తా, అందరినీ నేను ఓడిస్తా, నాతోనే పేచికొస్తే ఓడినే చూపిస్తా. మాటకుందో అందం, చేతకుందో అందం, అందం అంటే ఫిగరే కాదు మనసుది కూడా ఓనేస్తాం. లైఫ్ గోల్డెన్ కప్పు, లవ్ చేయకుంటే తప్పు, మళ్ళీ మళ్ళీ రాదో టీనేజ్ ఓపెన్ చేయి నీలో. మారో మస్తి మారో, దిల్ పే మిల్నా యారో,
ఈ పాటని ఏ లాంగ్వేజ్ నుంచి ఎత్తారు? చెప్పండి. ఇంగ్లీష్. ఇది క్వశ్చన్ కాదు, క్వశ్చన్. ఈ పాట పాడుతున్న హీరోయిన్ చార్మి. చార్మి, రైట్ ఆన్సర్. 3 వరహాలు. ఈ సినిమా డైరెక్టర్ ఎవరు? నీలకంఠం. యూ, కాదు. -3. ఈ సినిమా డైరెక్టర్ తులసిరామ్. ఫస్ట్ టైం డైరెక్షన్ చేశారు ఆయన. నీలకంఠ కాదు. రీసెంట్ గా నీలకంఠ గారి డైరెక్షన్ లో వచ్చినటువంటి సినిమా మేధావి. ఇది కాదు, మంత్ర కాదు. ఓకే, సో దీంతో ఫినిష్ అయిపోయింది మన రౌండ్ బంచికి బంబం. అండ్ చూద్దాం ఇప్పుడు స్కోర్స్. సరిత గారు 17 వరహాలు, ఇందిర గారు 26 వరహాలతో హైయెస్ట్ లీడ్ లో ఉన్నారు. మాధవి గారు 13 వరహాలు, జ్యోతి గారు 17 వరహాలు, శ్రీలక్ష్మి గారు 25 వరహాలు. ఒక పాయింట్ తేడా అంతే. ఓకే, సో ఇందిర గారు మీ దగ్గర నుంచి మేము తీసుకోవాలనుకుంటున్నాం ఒక 3 వరహాలు. 3. 2 మేడం. మేము అడిగిందే చాలా తక్కువ. ముష్టిగా 3 వరహాలు అడిగితే మళ్ళీ అందులో బేరాలు ఒకటి. ఓకే, ఇందిర గారి దగ్గర నుంచి 3 వరహాలు అంపట్ వచ్చేయండి. అక్కడ రండి, పర్వాలేదు, మెల్లిగా రండి. మెల్లికి కొంచెం గ్లాస్ ఉంది అక్కడ, అక్కడ మెల్లికి కాదు. ఓకే, అక్కడే నిలబడండి, జాగ్రత్త. ఓకే, సో ఇందిర గారు ఇక్కడికి వచ్చేసారు. అండ్ ఇందిర గారు ఇంకొంచెం సేపట్లో అక్షయ పాత్రలో ఉండేటువంటి గిఫ్ట్ తీసుకెళ్లబోతున్నారు. ఇందిర గారు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా సంతోషంగా. వెనక్కి అక్కడే ఉండండి, మీరు కదలొద్దు ప్లీజ్. ఇది గ్లాస్ ఇక్కడ, ఇదంతా. మీరు కూడా ఉన్నారు కదా మేడం? లేదు, అటువైపు మాత్రమే ఉంటుంది, ఇటు ఉండదు. అలాగే నించండి. ఓకే, సో మీరు కూడా ఉన్నారు కదా? నేను ఇటువైపు లేదు, గ్లాస్ అటే ఉంది. మళ్ళీ నేను ఇటు వస్తా, మీరు ఇటు. రండి, మెల్లిగా రండి. అక్కడ నించోండి, మీరు అక్కడ దూకొచ్చు, మీరు కావాలంటే సరే. దూకండి. మీరు అక్కడ దూకితే ఈ గ్లాస్ కదులుతుంది. సైలెంట్ గా నించోండి మీరు. అమ్మా, చిన్నపిల్లలాగా చూసారా, కంట్రోల్ చేయలేకపోతే నేను ఎంత అల్లరి చేస్తున్నారో. ఓకే, సో అక్షయ పాత్రలో ఏం గిఫ్ట్ గెలుచుకున్నారో తెలుసుకునే ముందు మహిళలు మీరు కూడా వచ్చి ఈ గేమ్ షోలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మీరు MMHR అని టైప్ చేయండి, స్పేస్ ఇవ్వండి, మీ పేరు మీ జిల్లా పేరు టైప్ చేసి 56000606 అనే నంబర్ కి SMS పంపించేసేయండి. మరి ఇప్పుడు మనం ఏం చేద్దాం, మహిళలు మహారాణిలో తీసుకుందాం ఒక చిన్న మహా బ్రేక్. ఇందిరా గారు లుక్ ఏమిటో తెలుసా? ఏంటి, ఒక 5 కదా ఎక్కువ చెప్పాను, ఇచ్చేయచ్చుగా అని. ఇడియట్. నన్నేనా తిట్టారా? తిట్టారా నన్ను? పోనీ చెప్పండి, ఏ సినిమాలో యాక్ట్ చేశారు ఫస్ట్ ఆవిడ? ఇడియట్. మళ్ళీ టూ మచ్ అండి. మీరు ఒక్కసారి కాదు 2 సార్లు తిట్టారు, నేను గుర్తుపెట్టుకుంటాను మిమ్మల్ని. బయటికి రండి పిల్లిలాగా. సత్యభామ సారీస్, గవర్నర్ పేట, విజయవాడ వారు అందిస్తున్న అందమైన చీర గెలుచుకున్నారు మీరు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మెల్లిగా వెళ్ళండి, మెల్లిగా మెల్లిగా. ఇక మొదలెడుతున్నాము 3వ రౌండ్. 3వ రౌండ్ పేరేంటి? మరి చిత్రమే చిత్రమేలో మొదటి చిత్రం బాగా ఐడెంటిఫై చేయండి. చిత్రం ఇందిరా గారు. పివి నరసింహారావు అండి. పివి నరసింహారావు. ఇంకెవరైనా ఏమైనా చెప్తారా? నో గెసెసా? చిత్రం ఆయన హెయిర్ స్టైల్ చూస్తేనే కానీ మీరు గుర్తుపట్టలేరని ఆయన కూడా కొంచెం షాక్ అయి చూస్తున్నారు. ఎవరైనా? అబ్దుల్ కలాం గారు, ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మీకు -3. ఇంకో చిత్రం మళ్ళీ ఇందిరా గారు. పిల్లల బొమ్మలు. ఇంకెవరైనా? అంతేనా? చిత్రం పిల్లల బొమ్మలు. ఓకే, రైట్ ఆన్సర్ అండి. మీకు ఇచ్చేస్తున్నాం మేము 3 వరహాలు. ఎంత బాగున్నారో, ముద్దుగా బొద్దుగా. వెళ్ళమ్మా. నెక్స్ట్ చిత్రం శ్రీలక్ష్మి, మహేష్ బాబు. ఇందిర, ఐశ్వర్యరాయ్. చూద్దాం చిత్రం.
ఎవరు? ఐశ్వర్య రాయ్ అండ్ సుష్మితా సేన్ ఇద్దరు ఉన్నారు ఇక్కడ. మీకు వీరిలో మహేష్ బాబు ఎలా కనిపించారు? ఎలాగో అలా కనిపించారండి, నాకెందుకు. -3. అండ్ ఐశ్వర్య రాయ్ సుష్మితా సేన్ వీళ్ళిరువురు కూడా ఇటువంటి ఫోటో అంటే బహుశా మిస్ ఇండియా ఫెమినా మిస్ ఇండియా కండక్ట్ చేసినప్పుడు అందులో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నారు సుష్మితా సేన్ గారు అండ్ సెకండ్ ఐశ్వర్య రాయ్ గారు గెలుచుకున్నారు. ఆ తర్వాత మిస్ యూనివర్స్ పోటీలో అదే సంవత్సరంలో ఐశ్వర్య రాయ్ గారు మిస్ వరల్డ్ గెలుచుకుంటే సుష్మితా సేన్ గారు మిస్ యూనివర్స్ అయ్యారు. సో ఆ సందర్భంలో తీయించుకున్నటువంటి ఫోటో వే బ్యాక్ 10 years బ్యాక్. ఇంకో చిత్రం జ్యోతి. బ్లాక్ గ్రేప్స్. బ్లాక్ గ్రేప్స్. ఇంకెవరైనా వేరే ఏమైనా అనుకోవట్లేదు, అందరూ బ్లాక్ గ్రేప్స్ అని అనుకుంటున్నారు. చూద్దాం. రైట్ ఆన్సర్ అండి, బ్లాక్ గ్రేప్స్. మరి బుట్ట చెప్పలేదేంటి మీరు? నో, మీకు ఇవ్వడం కుదరదు. మీరు బుట్ట చెప్పలేదు, మీరు ఓన్లీ బ్లాక్ గ్రేప్స్ చెప్పారు. మరి బుట్ట ఎవరు చెప్తారు? ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు చెప్తారా? సర్లేండి, తీసుకోండి. బుట్ట మీకు, గ్రేప్స్ మాకు. 3 వరహాలు. ఇంకో చిత్రం. ఓకే, శ్రీలక్ష్మి గారు. పిల్లి. పిల్లి. ఎలా అరిచే పిల్లి? ఎలా అరుస్తుంది పిల్లి? మ్యావ్ మ్యావ్. సరిగ్గా అరవాలి పిల్లిలాగా. అయితే బాబు. మ్యావ్ మ్యావ్. ఇది కొంచెం క్లాసికల్ సంగీతం నేర్చుకున్న పిల్లి అన్నమాట. ఇంకెవరైనా? పిల్లి. అందరూ పిల్లేనా? ఓకే, చూద్దాం పిల్లి అవునా కాదా. జస్ట్ అబ్బో, ఇంతటి పిల్లి, దానికి అంత గొడుగు. రైట్ ఆన్సర్, మీకు 3 వరహాలు. దీనితో మన చిత్రమే రౌండ్ ముగిసింది. ఇక నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్తున్నాం. శ్రీలక్ష్మి గారు, మీరు సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏ రాజపత్రం కావాలి? ఫస్ట్. ఓకే, ఫస్ట్ లో ఈజీ క్వశ్చన్స్ ఉంటాయనా? చూద్దాం ఏముంటాయో క్వశ్చన్స్. 3 వరహాల ప్రశ్న. ప్రేమ ఖైదీ సినిమా హీరో ఎవరు? హరీష్. రైట్ ఆన్సర్, 3 వరహాలు. 4 వరహాల ప్రశ్న. కౌరవ పాండవుల యుద్ధం ఎక్కడ జరిగింది? ఎక్కడ? ఈ కాలం పిల్లల్ని క్రికెట్ మ్యాచ్ ఎక్కడ జరిగిందో అడిగితే చెప్తారు కానీ. ఇందిర గారు. కురుక్షేత్రం. రైట్ ఆన్సర్, 4 వరహాలు. కురుక్షేత్రంలో జరిగింది కౌరవ పాండవుల యుద్ధం. శ్రీలక్ష్మి గారు, 5 వరహాల ప్రశ్న. రిజర్వ్ బ్యాంక్ కేంద్ర కార్యాలయం ఎక్కడుంది? హైదరాబాద్ లో కాదు. ఇందిర గారు. ఢిల్లీలో కాదు, ముంబైలో ఉంది. -5. ఇందాక 4 వస్తే ఇప్పుడు 5 పీకేశాం. ఓకే, జ్యోతి గారు. 4. 3 వరహాల ప్రశ్న. పోకిరి రాజా సినిమా హీరో ఎవరు? వెంకటేష్. రైట్ ఆన్సర్, 3 వరహాలు. 4 వరహాల ప్రశ్న. ఒయాసిస్ లు ఎక్కడుంటాయి? డెజర్ట్ ఏరియాస్, ఎడారుల్లో. రైట్ ఆన్సర్, 4 వరహాలు. 5 వరహాల ప్రశ్న. 18 క్యారెట్ల బంగారంలో ఎంత శాతం స్వచ్ఛమైన బంగారం ఉంటుంది? 18%. అమ్మా, మనం కొంటాం ఏంటి 18% ఉంటే? కాదు, 18% కాదు. ఇంకెవరు బజర్ ప్రెస్ చేయలేదు. ఇందిర గారు. 80%. కాదు, 75%. 75%. ఇందిర గారు లుక్ ఏమిటో తెలుసా? ఏంటి, ఒక 5 కదా ఎక్కువ చెప్పాను, ఇచ్చేయచ్చుగా అని. అయ్యో కుదరదు, రూల్స్ ఒప్పుకోవు. -5. మాధవి గారు, సెలెక్ట్ చేసుకోండి. 7. రక్షిత తొలి తెలుగు సినిమా ఏది? శ్రీలక్ష్మి. ఇడియట్. నన్నేనా తిట్టారా నన్ను? పోనీ చెప్పండి, ఏ సినిమాలో యాక్ట్ చేశారు ఫస్ట్ ఆవిడ? ఇడియట్. మళ్ళీ టూ మచ్ అండి. మీరు ఒక్కసారి కాదు 2 సార్లు తిట్టారు. నేను గుర్తుపెట్టుకుంటాను మిమ్మల్ని. బయటికి రండి, మీ సంగతి ఏమిటో చూస్తాను. 3 వరహాలు తీసుకోండి. ఇడియట్ సినిమాలోనే యాక్ట్ చేశారు ఆవిడ. నెక్స్ట్ క్వశ్చన్ మాధవి గారు. ఈ మెయిల్ లో ఈ అంటే ఏమిటి? ఓకే, జ్యోతి గారు. ఎలక్ట్రానిక్ మెయిల్. ఈ అంటే ఎలక్ట్రానిక్. రైట్ ఆన్సర్, 4 వరహాలు. మాధవి గారు, 5 వరహాల ప్రశ్న. హుగ్లీ నది ఎక్కడ ఉంది? కోల్కతా. ఇప్పుడు కోల్కతా అనాలి మనం. ఎక్కడుంది? కాదు, కోల్కతా. ఏది? కోల్కతా. రైట్ ఆన్సర్, 5 వరహాలు. ఇందిర గారు. 2. 3 వరహాల ప్రశ్న.
మిస్టర్ పెళ్ళాం సినిమా హీరోయిన్ ఎవరు? ఆమని. రైట్ ఆన్సర్ అండి, 3 వరహాలు. బ్లాక్ అండ్ వైట్ సినిమా ఎన్ని రంగుల్లో ఉంటుంది? 2 రంగులు. బాగా ఆలోచించారా? బ్లాక్ అండ్ వైట్ సినిమా 2 మేడం. రైట్ ఆన్సర్. బ్లాక్ అండ్ వైట్ సినిమా 2 రంగుల్లో కాకపోతే 100 రంగుల్లో ఉంటుందా ఏంటి? మీ టెన్షన్ కి 10 రంగులు అయితే. ఊరికే మేము ఇలాంటి ఒక తిక్కమక్క క్వశ్చన్ అడిగి చూద్దామని అడిగామన్నమాట. 4 వరహాలు తీసుకోండి. 5 వరహాల క్వశ్చన్. జానకి విముక్తి నవలను ఎవరు రచించారు? ఎండమూరి. కాదు, ఎవరు బజర్ ప్రెస్ చేయలేదు, నేనే చెప్పేస్తున్నాను. జానకి విముక్తి అనే నవల రచించింది రంగనాయకమ్మ గారు. సరిత గారు 5. 3 వరహాల ప్రశ్న. దళపతి హీరోలు ఎవరు?